వైసీపీ పాలనలో తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూను నాసిరకంగా తయారు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 140 కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. ఇది 140 కోట్ల మంది హిందువుల మీద చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి మీదనే చేస్తున్నటువంటి ఆరోపణ. నువ్వు చెప్తూ ఉంటావు స్వామి అన్నీ చూస్తూ ఉంటాడు అని. స్వామి అన్నీ చూస్తూ ఉండేటువంటి ఆ సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి వెంకటేశ్వర స్వామి జంతువుల కొవ్వును పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో వాడితే ఆ వాడిన వాళ్లను సర్వనాశనం చేసేస్తాడు. ఒకవేళ ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి చెప్పింది అబద్ధమైతే 100% వెంకటేశ్వర స్వామి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు.